మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల చదువుకి 1,75,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడమైంది. నరసరావుపేట తిరుమల ఇంజనీరింగ్ కాలేజీ నందు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న వెచ్చ సుధిష్ణు రామ్ చరణ్ తన తమ్ముడు శ్రీవర్ధన్ విట్ కాలేజీ నందు ఇంటర్ చదువుతున్నాడు. తండ్రి వెచ్చ నరసింహారావు తన వ్యాపారంలో నష్టం వచ్చి గుమస్తాగా పనిచేస్తూ 4 నెలల క్రితం బండి మీద నుండి పడి తలకు బలమైన గాయం అయ్యి ఆపరేషన్ చేయడంలో వైద్యులు 6 నెలలు బెడ్ రెస్ట్ చెప్పారు. తన పిల్లలు చదువు ఆపే పరిస్థితి వచ్చిందని, తమ పిల్లల చదువుకు దాదాపు 1,75,000 రూపాయలు ఖర్చు అవుతుందని, ఆపరేషన్ సమయంలో బంధువులు స్నేహితులు సహకరించడంతో ప్రస్తుతం ఎవరూ అండగా లేరని, బయట ఎక్కడా అడిగినా 10 రూపాయల వడ్డీ అడుగుతున్నారని, తన బిడ్డల చదువు మధ్యలో ఆగితే సర్టిఫికెట్స్ కూడా ఆగిపోతాయని జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అత్తులూరి సుబ్బారావు దృష్టికి తీసుకువెళ్లగా వారికి ధైర్యం చెప్పి అండగా ఉండి ఆ బిడ్డల చదువుకు కావలసిన 1,75,000 రూపాయలు తన సోదరులు మిత్రుల ద్వారా అందిస్తున్నామని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో మిత్రుల సహాయ సహకారాలతో 1 కోటి రూపాయలు వరకు ఆర్థిక సహాయం అందించారని, రాబో రోజుల్లో ఒక ప్రణాళిక ద్వారా మరింత ఎక్కువ మందికి ఈ సహాయం అందేలా చూస్తామని సుబ్బు తెలియజేశారు. తమ బిడ్డలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తమాసు సుజాత, తడువాయి రామకృష్ణ, గౌరు శ్రీనివాసరావు, ఇమ్మడిశెట్టి గోవర్ధనరావు మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. మమ్మల్ని సహకరించమని అడిగితే మేము మీ అందరికీ కూడా అండగా ఉంటాం. ఏదైనా 10,000, 20,000, 30,000 మటుకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. తనకి నిర్మా సుజాత గారు వాళ్ళ క్లబ్లో సభ్యురాలు అవ్వటం వల్ల ఆవిడ స్వయంగా 25,000 రూపాయలు దీంట్లో ఆవిడ డొనేషన్ చేయడం జరిగింది. అలానే నా మిత్రుడు రావెళ్ళ జ్ఞాని వాళ్ళ కాలేజీ తరఫున అడగ్గా తను అట్లా కాదని చెప్పి తను స్వచ్ఛందంగా 20,000 రూపాయలు డొనేషన్ వీళ్ళ కోసం పంపించడం జరిగింది. అలానే నా మిత్రులందరూ కలిసి తలా 1,000 రూపాయలు, ఇతను తెలిసిన వాళ్ళు నా మిత్రులందరూ కలిసి కూడా దాంట్లో అమౌంట్ వేయగా ఈరోజు 1,75,000 రూపాయలు వీళ్ళకి అందిస్తూ ఉన్నాం. అయితే వీళ్ళకి ఇవ్వట్లేదు, కాలేజీ ఫీజు ఇద్దరికి కూడా 2 కాలేజీల ఫీజు కడుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు వారికి ఈ అమౌంట్ మొత్తం కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా ఈ అమౌంట్ని మన అందరి సమక్షంలో ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరూ ఈ సంవత్సరం మటుకే చాలని చెప్పి తను చెప్పాడు. ఇప్పటికే చిన్నగా వ్యాపారం చేయడానికి తన కృషి తను చేస్తున్నాడు. ఇలా ఎవరికైనా ఇబ్బంది ఉంటే మమ్మల్ని మీ చదువులకి వాటికి కాకుండా మీ ఎదుగుదలకి, మీ ఆర్థిక ఎదుగుదలకి మమ్మల్ని అడిగినట్లయితే మీ వ్యాపారాభివృద్ధిలో మాకు తోచిన సాయాన్ని అందిస్తాం. ఇక్కడి నుంచి ఎంతకాలం మనం చదువుకి కానీ ఆపరేషన్ కానీ ఇస్తే అది ఆరోస్తేనే పోతుంది. అలా కాకుండా మీ ఎదుగుదలకి ఏదైనా వ్యాపారం పెట్టుకొని దాన్ని సహకరించమని అడిగితే దానికి మా వంతుగా మా సహాయ సహకారం అందిస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క మిత్రుడికి, సోదరుడికి, నా సోషల్ మీడియా ద్వారా నాకు రెస్పాండ్ అయినటువంటి వారికి ప్రత్యేకంగా 25,000 రూపాయలు ఇచ్చిన సుజాత గారికి, జ్ఞానకోటేశ్వర గారి జ్ఞాని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.